అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో టేస్టీగా దొండకాయ పచ్చడి చేద్దాం. అసలేవి వేయించాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. ఈ పచ్చడిని చపాతీలోకైనా, రైస్‌లోకైనా అసలు సూపర్ కాంబినేషను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా దొండకాయలు కట్ చేసే పని లేకుండా కొత్తగా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం చింతపండు, అలానే మన కారానికి సరిపడా పచ్చిమిర్చి, అలానే మనం ఎన్ని దొండకాయలైతే పచ్చడి చేయాలనుకుంటున్నామో ఆ దొండకాయలు వేసేసి కొంచెం పచ్చి కొబ్బరి, కొన్ని జీడిపప్పులు ఇవి ఉంటే వేయండి. లేకపోతే లేదు. ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ ఏమి వేయొద్దు. ఇలానే కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని పక్కన పెట్టుకొని ఇప్పుడు దీనిని కొంచెం పోపు పెడదాం. కొంచెం ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు, అలానే కొంచెం కరివేపాకు, ఎల్లిపాయలు అన్నీ మంచిగా దోరగా వేగిన తర్వాత ఈ పచ్చడిలో వేసి కలుపుకోవాలి. వేడి వేడి పోపులో పచ్చడి వేస్తే సరిపోతుంది. ఇదేమీ ఉడకాల్సిన అవసరం లేదు. పచ్చి పచ్చిగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. పోపులో పచ్చడి మంచిగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఒక పచ్చుల్లిగడ్డ కట్ చేసుకొని ఇందులో వేసి కలుపుకోవాలి. అసలు ఈ పచ్చుల్లిగడ్డ వేయడం వలన వేడి వేడి అన్నంలో యేసుకొని తింటుంటే ఈ ఉల్లిగడ్డలు తగులుకుంటూ టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ పచ్చడి చపాతీలోకైనా చాలా బావుంటుంది. ఎప్పుడైనా బయటికెళ్ళొచ్చినా సరే అప్పటికప్పుడు కూర చేయాలంటే, దొండకాయలు కట్ చేసి చేయాలంటే ఇంకా లేట్ కదా! ఇలా 1 మినిట్‌లో పచ్చడి చేసేయొచ్చు. ఎలాంటి పచ్చి వాసన రాదు. టేస్ట్ చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.